అసలు అంటే ఏం తెలుసా, వీడియో అయ్యింది ఏది రాదు కానీ వీడియో వేయాల్సిందే. వీడియో వేస్తున్నా, మిమ్మల్ని పిలుచుకున్నట్టున్నా. Let's introduce yourself. I, Narasimha. I am coming from home daily. My daddy is farmer. I am reading BTech 4th year now, sir. My mummy is housewife, sir. My hobbies are cricket to internet to, sir. Internet? Okay. What is it? You don't know, see, sir? Very simple, sir. I tell answer. C for cat, sir. C for comedy, sir. C for you naughty, sir. You know that. హ్యాపీ అక్కడతో హ్యాపీ. సి అంటే సి ఫర్ క్యాట్, సి ఫర్ కామెడీ కాదురా, లాంగ్వేజ్. సరే, వాట్ ఈస్ HTML? హిందీ, తెలుగు, మలయాళం లాంగ్వేజ్, సార్. అసలు గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఎలా అయ్యారు నువ్వు? అయ్యో, గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఎందుకు చేస్తున్నారు నన్ను? నేను బీటెక్ స్టూడెంట్, సార్. టెక్నికల్ ఎలాగో రాదు, కనీసం నువ్వు జీకే సార్. అయ్యో, జీకే సారా? మీకు తెలుసా ఆయన? భలే బాగా చెప్తున్నాండి బయాలజీ ఆయన, తెలుసా? జీకే అంటే గోపాలకృష్ణ గారు జనరల్ నాలెడ్జ్. అయినా సైన్స్ అంత బాగా తెలుసారా నీకు? ఎయిడ్స్ అంటే ఏంటి? అబ్బో, ఎయిడ్సా? మా పక్కింటి డెవలప్ చేస్తా ఉంటాను అది. డెవలప్ చేస్తున్నాడా? అయ్యో, నిజమండి, ఆయన పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఎయిడ్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవలప్ చేయడం ఏంట్రా? అసలు ఎయిడ్స్ అంటే ఏమనుకుంటున్నారు నువ్వు? ఆల్ ఇండియా డెవలప్మెంట్ సిస్టమే కండి. బయట వెయిట్ చేయాలి. వచ్చినట్టే సాయంత్రం పార్టీ డబ్బులు ఎలా వచ్చిందా? పెద్దగా అది అమ్మ కూడా చెప్పు, అప్పుడు నీకు గట్టిగా ఉంటా మరి. I am Ashwin sir. I come from Gudwada, Gudwada sir. I doing my BTech in Gudwada sir, with a percentage of 50. Sorry sir, it is attendance 65% sir. ఎంత అర్థమైంది కానీ చిన్న చిన్న క్వశ్చన్లు అడుగుతాయి, కొంచెం ఆన్సర్స్ ట్రై చేయకూడదు. సెల్ టవర్ని ఎందుకు ఎత్తులో కడతారు? Mobile communication. The signal has its capacity, intensity, due to some electricity. వాటికి Yes sir, what can నీకు గుర్తా లేదా? కంప్యూటర్ల కన్నా ల్యాప్టాప్లు ఫాస్ట్ ఉంటాయి. ఎందుకు? వెయిటింగ్ చేయడం వల్ల. లేదు సార్, మీరు కంప్యూటర్లో ఉంటారు, నేను ల్యాప్టాప్లో ఉంటాను. నేను పరిగెత్తినట్టు మీరు పరిగెత్తలేదు కదా. వాట్ ఈస్ జాబ్? మేనేజింగ్ సార్. అమ్మ పొద్దున్న వేస్తుంది, మీరు అది తాగుతారు. చాలు కానీ జాబ్ వచ్చినట్టేనా? వచ్చిందిరా, వేరే రా. థ్యాంక్ యూ సార్.
Can I ask you a question before starting our interview? You look a bit tired, sir. Were all the interviews so troublesome? Come on, introduce yourself. Well, I am T. Umasankar, sir, and I have come from Vedulapalli. And my BTech aggregate is 73 from Godluwalli Engineering College. And my father is a farmer and my mother is a housewife. My hobbies are active participation in sports and making fun with my friends. And my aim is to be a software engineer in a leading institution like ours. Okay. What is he? Last question for you, Mr. Umashankar. Most of the people feel tensed in interviews. What is your solution? Well, lack of confidence makes people tense and they are more tense when they knew nothing. Okay, excellent, Mr. Umashankar. Please wait outside. Resume. Come on, introduce yourself. రెజ్యూమ్లో చదువుకో. అసలు ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు ఈ కంపెనీ గురించి ఏమైనా తెలుసుకున్నాను. ఇవన్నీ నేను తెలియదా? వాట్ ఈజ్ అల్గారిథం? మీరు తాగాలనే ఒక ప్రాసెస్. దానికోసం నాజీలో డబ్బులు కొట్టేయాలి, ఫ్రెండ్ దగ్గర బైక్ తీసుకోవాలి, బార్ షాప్కి వెళ్ళాలి, బీరు కొనుక్కోవాలి, తాగాలి. వీటన్నిటిని కలిపితే ఒక ప్రాసెస్. అదే అల్గారిథం. నీకు బీటెక్ అవడానికి 7 years పెట్టింది. ఇంక వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నాను? కంపెనీలో జాబ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే జాబ్ వచ్చేసిద్దాను అంటాను అనుకో. నువ్వు ఇచ్చేది జాబ్ నాకు ఆల్రెడీ నేను కొనేసా. నీకు జాబ్ ఎలా వస్తుందో నేను చూస్తాను. నేనుండగా నీకు అసలు జాబ్ రాను. ఇచ్చిన చెప్పిన జాబ్ నాదే. ఓకే, యూ మెయిల్ హిమ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఇంటర్వ్యూ అయిందా? అయింది సార్. ఉమా అనే ఒక అబ్బాయి పాపం బాగా చెప్పాడు. అతను సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బాలు అని అతను వచ్చారు కదా, అతను సెలెక్ట్ చేయండి. సార్ బాలు సార్, అతని బిహేవియర్ ఏం బాగాలేదు సార్. అది ఒక ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని బిహేవ్ చేయాలి అతను. సార్ అతను పోయి సార్ జస్ట్ డూ వాట్ అండ్ సే. సారీ సార్, నేను ఆ పని చేయలేను. ఒక టాలెంట్ ఉన్నాను కాకుండా ఎందుకు పనికిరాను నేను సెలెక్ట్ చేసి రేపు ఆడితో పాటు నేను ఆడి పక్క పక్కన కుర్చీలో కూర్చోలేను. ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ రిజైనింగ్. కత్తి షార్ప్గా ఉంటేనే మనకు ఉపయోగపడుతుంది. అలాగే పర్సన్ పర్ఫెక్ట్గా ఉంటేనే కంపెనీ బాగుండేది. పొలాల్లో కలుపు మొక్కలు, కంప్యూటర్లో వైరస్, పేషెంట్ ఒంట్లో రోగం పోయినప్పుడే బాగుండేది. సిమెంట్కి బదులు ఫెవికాల్ ఇల్లు కట్టాం కదా, ఇప్పుడు నేను చేసింది అదే. ఒక చెట్టు పెంచితే అదే మనకు నీడనిస్తుంది. అలాగే మంచి ఎంప్లాయీని పెట్టుకుంటే అదే కంపెనీకి మంచి రిజల్ట్స్ వస్తాయి. వీధిలో కుక్క మురిగింది కదా అని ఇంకా 4 కుక్కలు కలిసి మురుగుతాయి. కానీ మనం మనుషులం కదా, ఒకడు తప్పు చేస్తే మనం తప్పు చేయడానికి, అలాగే ఒకడు మంచి చేస్తే మనం మంచి చేయడానికి ఆలోచిస్తాం. లైఫ్ క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనకు కనపడేది 2 ఆప్షన్స్, ఒకటి మంచి, ఇంకోటి చెడు. ఈ క్వశ్చన్ నెగిటివ్ మార్క్స్ ఉండవు, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను మంచిగా ఫిక్స్ అయ్యాను, మీరు అలాగే చేస్తారని ఆశిస్తున్నాను. ఇది ఆరంభం మాత్రమే. ఇట్స్ జస్ట్ ఎ బిగినింగ్.